ఆ రోజు నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడం, నా వాట్సాప్ నంబర్ తీసుకుండు, కాల్స్, మెసేజెస్ అంత ఎక్సైట్ అయిపోయి చెప్తున్నావు ఏంది నువ్వు గూడా? ఏ వంశీ కదా! అగో వచ్చిండు. పులిహోర మిక్సింగ్ రాజా వీడే పులిహోర మిక్సింగ్ రాజా. ఫోన్ చేసి తీసుకొచ్చినాను గురి తీసుకొచ్చినాను నేను తీసుకొచ్చాను. ఫ్రెండ్ అనేది పంచాలి. ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు? అయ్యో కోసల దేశపు రాజకుమారి హాసలు రేపిన దండాల పోరి పూసల దండలు సన్ డౌనర్స్ కి పోతున్నంట, ఏడికో పోతున్నాను మొత్తం. ఏ మరీ చేస్తున్నావు నువ్వైతే ఇప్పుడు సంచారమే నాకేం వద్దు, నాకు పెట్టం, నేను పడేసి చెప్తున్నాను. చిరాకు లేపి కొత్త స్పూన్ తో పెడతాం. ఆమె ఏడుస్తుంది. సో ఆ రోజు నుంచి వంశీ నాకు కాల్స్ చేసిండు, మెసేజెస్ చేస్తుంది. నేను ఒక్క కాల్ ఆన్సర్ చేయలే, ఒక్క మెసేజ్ కి కూడా రిప్లై అయ్యలే. అన్ని మెసేజెస్ కి నేను సీన్ జోన్ మీద వదిలేసిన, ఎందుకంటే నాకు కూడా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. నాకంటూ ఒక షెడ్యూల్ అనేది ఉంది కాబట్టి నేను అదే పాటిస్తున్నా. వంశీకి ఏమనే చేసుకొని అని చెప్పి వదిలేసిన నేను ఇంకా అసలుకి. ఈమెకి ఏం మెసేజ్ చేసిండో, కాల్ చేసిండో లేదో కూడా నాకు తెలియదు. ఈమెను అడగాలి ఇప్పుడు ఏం చేసినా. ఆ రోజు నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, నా వాట్సాప్ నెంబర్ తీసుకుండు, కాల్స్, మెసేజెస్ అంత ఎక్సైట్ అయిపోయి చెప్తున్నావు ఏంది నువ్వు కూడా? ఏ వంశీ కదా! సో మీరే చూస్తున్నారు కదా, చూపాము మన చాట్ చేసిందా, మనం ఎట్టుండొచ్చు కదా నాకు తెలిసి. ఈమెకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఈమెయితే ఎందుకో నాకు అర్థమైతలేదు. వంశీ కదా ఎక్సైట్. ఏందా మెసేజెస్ ఇది చూడండి. ఒక ప్రేమతో వంశు అని పెట్టుకుంది పేరు. దిష్టి తగ్గుతా ఏమో ఇటుకైతే రమ్మని చెప్పిండంట ఆమెని. మీరు అలా చూసారు కదా ఎంత స్వీట్ గా మాట్లాడిందో. ఆమె కూడా ఆయన కూడా ఫుల్ కరిగిపోయింది. ఇట్లా ఏమంటారు, ఆమె ఇట్లా అనుకుంటా మాట్లాడితే కూడా ఆయన ఫుల్ బ్లష్ అవుతుంది. ఇట్లా నాకు ఎంతో కోపం వచ్చిందంట ఆ రోజు. నేను డ్రా ఎత్తే వాళ్ళు ఎత్తి వాళ్ళు కూడా పోతే అయింది నాకు ఆ రోజు ఆయన చేసే లెక్కలకి. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నేను ఏం అనలేదు. ఈమె నిలిచిండంట క్యాఫేకి ఇడికి రమ్మని చెప్పి. సో వంశీకి తెలియదు అన్నమాట నేను అని చెప్పి. సో నేను కూడా వచ్చిన. సో ఏంటంటే ఇప్పుడు చూసాం అసలు వంశీ ఇట్లా చేస్తాడని నాకే అన్ఎక్స్పెక్టెడ్ ఉండే. నేను బబుల్ ఇద్దరు కలిసి చూస్తున్నాం వాడికి దొంగ చూపు ఆడికని. కానీ ఆయన కంటికి మేము కనిపించలే, లాస్ట్ లో నేను కనిపించిన. సో ఇప్పుడు ఏంటంటే ఈడ కూడా చూస్తాడో చూడడో అసలు నేను వచ్చిన అన్న ఐడియా కూడా లేదు. అసలు క్లారిటీ ఉందో లేదో తెలియదు నాకు. కానీ ఈమెనైతే ఫుల్ జోష్తో పిలిచింది. ఎంత అయితే అసలు వాళ్ళ ఎక్సైట్మెంట్ లో ఫుల్ ప్లానింగ్ చేసుకోరనమాట 1 వీక్ లో నుంచి. వాళ్ళు అప్పటి నుంచి నేను పోయినప్పటి నుంచి. ఆ రోజు నేను వెళ్ళిపోయినా కదా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోయినా, నేను పట్టించుకోలేదు. ఏదో కొంచెం ఇట్లా షో చూపిస్తాం అని చెప్పి సగం దారి వచ్చి ఐదు సార్ చెప్పింది. దాని తర్వాత ఆయన తిరిగి ఆయన పని ఆయనకే ఉంది. మళ్ళా ఈమెతో మాట్లాడుకుంటా, కాల్స్ అంట, మెసేజెస్ అంట. ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది గైస్? మీరు ఇట్లా వంశీ చేయడం ఇమ్మన్న న్యాయం అనిపిస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈమె చేసేదంటే నేనే చెప్పిన ఈమెకి, ఆయన చేయడం ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్, కానీ ఇన్ రిటర్న్ వచ్చింది ఇంకా వేరే వచ్చింది. చూసాం ఇప్పుడైతే టైం అవుతుంది 5:55. ఇంకెంతసేపు అవుతుందో మన సార్ రానికే. మన మేడం ని కలుస్తా అన్నాడు కదా, ఒక స్పాట్ కి రమ్మన్నాడు, క్యాఫేకి. అంత ఎక్సైట్ అయ్యే అవసరం లేదు. మండుతున్నట్టుంది. మన శ్వేతతో నాకు చెప్పింది కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. చెప్పకపోతే ఇద్దరు బాగా తిరుగుతుండే అనమాట క్యాఫేకి, సన్ రైజ్ పాయింట్ కి, సన్సెట్ పాయింట్ కి, ఏదైనా మంచిగా చూసి ఇటు బాగా తిరుగుతుండే ఇక నాకు తెలిసి. ఫోన్ చేసినా వద్దు అసలు ఒకసారి పొద్దు నుంచి రాత్రి గారు ఫోన్ చేస్తా, స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్, యా ఫుల్ చాటింగ్ బిజీ. ఇంట్లో వేళ మమ్మీని అడిగితే ఏమంటుంది తెలుసా మమ్మీ? ఏమో ఈ మధ్య రూమ్ లోకి బయటికి వెళ్తలేడు, బెడ్రూమ్ లోకి బయటికి వెళ్తలేడు అంట. ఎండ దెబ్బ తాకినట్టుంది. ఎండ దెబ్బ కాదు, మీ ఫ్రెండ్ దెబ్బ తాకింది.
ఎట్లుంటుందో తెలిసి ఫుల్ ఖుషి అవుతుంది. చాలా ఎక్సైటెడ్ అన్నమాట. అదే ఎందుకు అర్థమైతలేదు అని చెప్పి. చేద్దాం చేద్దాం వంశీ చేద్దాం రాని పాపం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నారు ఇద్దరు కలవనికి. చూసాం ఏందో. చూద్దాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినావు అసలు నువ్వు? అయ్యా డే మొత్తం చేస్తాను నేను. నువ్వెందుకు చేస్తావు డే మొత్తం? మన అయ్యా ఇప్పుడు వాడు నాకు ఎట్లా అంటే ఎట్లా దోస్తున్నాం. ఆ రోజు నువ్వు పెట్రోల్ బంక్ పెట్రోల్ అయిపోయిందని పిలుస్తేనే ఒక అర్ధ గంట తర్వాత వచ్చిండు. ఒకవేళ నీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటుంటే ఆ టైం ఇప్పుడు రాడే ఫ్రెండ్ ఉంది కదా, ఫ్రెండ్ కోసం పోతాడు. చమకి చూపులతో ఇచ్చిన ఉల్లేదమకి అక్కడికి ఎందుకు వస్తాడు? అయ్యో పడిపోతుంది మే నవ్వుకుంటా వాడు పడిపోయింది అనుకుంటా, అందుకని ఇంత ఆనందం అవుతుంది. నీకు అర్థమైతలే అది. ఆల్రెడీకి ఆమెకు పడిపోయింది. చెప్పకట్టు ఓకే, నాకు ఇరిటేషన్ వస్తుంది అంత. నాకు తెలిసి నీకు దాచుకొని ఎన్ని మెసేజ్లు డిలీట్ చేసిందో తెలుసా నీకు? తెలుసా? అదే చెప్తున్నా, ఇప్పుడు ఇంకెన్ని కథలు ఉంటాయి. ఇప్పుడైతే జస్ట్ చాట్ చూపించింది కదా ఆమె. ఇప్పుడు కాల్ హిస్టరీ తీసి ఇంకెన్నిసార్లు ఉంటాయో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే. అగో ఫుల్ ఎక్సైటెడ్ అవుతుంది. నవ్వకు, నాకు ఇరిటేషన్ వస్తుంది నేను చూస్తుంటేనే అసలు. వంశీకి పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. గర్ల్స్ వంశీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమెంట్ బిలో. కమెంట్ బిలో కాదు, అంటే నేను ఉన్నా వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఎట్లా పడతారు నేను చూస్తే కదా. తీస్తలే ఇంకా వేరే వాళ్ళు. సో వాట్ ఇఫ్ ఈస్ వంశీ? ఇక ఛాన్స్ ఇవ్వను, ఎలా తీసుకోయి వేడుకో. టైం కూడా అయితేనే కానీ ఇంకా సార్ వస్తలేదు గైస్. మనకే ఉంటది చూడు. ఎక్కడ ట్రాఫిక్ లో ఉన్నాడో ఏంటో వెయిట్ చేయాలి. అంత వద్దు, వస్తుంటే జల్దీ రావాలి మళ్ళీ. ఎంతసేపా ఫుల్ ఎక్సైటెడ్ అవుతుంది. ఏమో ఎక్సైట్మెంట్ లా. నేను ఆమె కాబట్టి కోపం వస్తుంది, నెత్తి వాళ్ళ ఉంటుంది. పెట్టుకో అన్ని గ్యాజెట్స్ అన్ని దగ్గర. మళ్ళీ దెబ్బలా పెడతారు కదా వంశీకి. మళ్ళీ అయితే నీకు కూడా నాకు తగిలిస్తా. అవి వచ్చిండు. పులిహోరా మిక్సింగ్ రాజా విడే పులిహోరా మిక్సింగ్ రాజా. డోర్ ఆపోజిట్ సైడ్ ఓపెన్ చేయాలా? ఆగంలో ఓపెన్ అయింది. మనం చూడగానే ఫస్ట్ షాక్ అయిపోయింది. కలవా కదవా నన్ను తాకే అలవా. నువ్వు ఎందుకు అందరినీ తీసుకొని వచ్చినావు? నువ్వే వేసుకున్న వాడిని అస్సలు వేసుకుని నాకు కుర్తి వేసుకున్నావా? ఓవర్ యాక్టింగ్ చేసిన బట్టలే ఫస్ట్ ఆ టీషర్ట్ వేసుకుని తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ ఈ పాయింట్ కి రాను. ఈవెన్ ఎందుకు పిలిచినా నీకు పర్సన్ ఏం పర్సనల్ అది? నీకు తెలియదు కదా ఎవరు? మళ్ళీ నీకు తెలియదు కదా నువ్వు. నేను చెప్పలేదు, నీకు తెలియదు కదా ఎవరు. మళ్ళీ ఎందుకు పిలిచినా అన్ని చాట్స్ అన్ని చూసినా నేను. ఎందుకు చెప్పినావు? వీళ్ళకి ఎందుకు చెప్పను అంటే నేను చదవను, నేను మిస్ చేస్తున్నా. అయితే బాగా దొరికినాడు అయితే ఒకడు. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసిండు నీకు? ఆ రోజు ఎట్లా మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేసి పెట్రోల్ ఉందని ఫోన్ చేసి నన్ను తీసుకొచ్చినాను. నువ్వు తీసుకొచ్చినావు. నేను తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చి మీ ఫ్రెండ్ అనేది కొంచెం చేసుకోవాలి. ఓవర్ యాక్టింగ్ చేయకు. నా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఏమైతే తీసుకోవాలి. ఫ్రెండ్ పర్సన్ చేసినాడు. మీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్. ఇప్పుడు ఆమె సినిమా లేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా. అందుకే ఇప్పుడు ఆమె ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేసింది కాబట్టి ఆమెతో మాట్లాడుతున్నాను. నేను అందరినీ వెళ్ళిపోను ఫస్ట్. కూర్చోపోయి అక్కడ కూర్చోపో. కూర్చోపో కూర్చుంటే నాకు దగ్గర కూర్చో. నువ్వే తీసుకొచ్చిన మా ఫ్రెండ్ ఇట్లా ఫ్లడ్ చేసారా లేదా చూద్దాం. ఎట్లా ఉంటాయి మన చిల్లరానే గాయస్. నేను చిల్లరాని గాయస్. నన్ను ఇట్లా వేయడం ప్రాంక్ చేయడం కరెక్ట్ రాంగ్ చెప్పండి. లేదు ఐషా ఐషా సారీ. కూర్చో, ఆమె చెప్తాది. హలో కూర్చో. ఓవర్ యాక్టింగ్ చేయ పని మనిషి కూర్చో.
అలా కూర్చో, నువ్వు ఓవర్ యాక్టింగ్. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి నాకు. అంతే. వీళ్ళ ముఖాలకు అదే ఎక్కువ. కూర్చో. అరే కూర్చో అని చెప్తున్నా, కూర్చో. నమ్మదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చూసినారు ఆమెతో మాట్లాడితే ఈమెయిల్ మెసేజ్ ఏం చెప్పేసి? ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? సమస్య ఏంటో కాదు. అయ్యో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా తినిపించిందా? ఫస్ట్ నీకో నువ్వు ప్యాకింగ్ బట్టాలని తీసుకొచ్చినావు నన్ను. నాకు ఫోన్ వచ్చి చెప్పాను. కోసల దేశపు రాజకుమారి హాసలు రేపిన గండాల పోరి పూసల దండలు A few moments later. మనకు 2 స్పూన్లు అవసరం లేదు అసలు, ఒకటే స్పూన్ కావాలి మనకి. చూసేది అది నువ్వు మంచిగా. చెయ్యకట్లా. అరే ఎట్లున్నా నీకు తెలియాలా కదా, ఎట్లున్నా నీకు తెలియాలా ఎట్లుంటుందో. తిని తిను తిని ఫుల్ ఆకలి అవుతుందా? తిని ఫుల్ ఆకలితో ఉందంట శ్వేత. తిని అట్లా చెయ్యకు. మళ్ళీ ఆమె ఎట్లా చేస్తావు? మళ్ళీ ప్రాంక్ అని ఎట్లా చెప్పినా చేస్తావు? కదా. ఇంకోసారి చేస్తావా? ఇట్లనే చేస్తే ఇప్పుడు చూడు, నీ ఫ్రెండ్ కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. బాగుంది, అమ్మే ఉంది. తిను కొంచెం. నేను ఆయుష్ కొంచెం. ఇప్పుడు ఏడైపోతుంది, చల్లగా ఉన్న కూడా ఏడైపోతుంది మొత్తం. కొంచెం కేక్ నాకు పెట్టకు అని చెప్పినాను. కొంచెం జరుగు నాకు పెట్టకు. తింటే ఇంకా ఆకలి అవుతుంది కదా. తింటది ఒకసారి స్టార్ట్ చేస్తే ఏందని పోతూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. ఆకలి అవుతుంది కదా. మేము చెప్పింది మేము మంచిగా చాట్ చేస్తున్నాం ఇట్లా వాట్సాప్లో అది అది అని చెప్పి నమ్మేసినావా? ట్రిప్ కి ప్లాన్ చేసుకోరంట, బయటికి పోనీకంట. అదే నీ ముఖం ఏమి చిన్న అయింది. సన్ డౌనర్స్ కి పోతారంట, ఏడెడుకో పోతున్నాను మొత్తం తినేసి చెప్పి. ఏ మరీ చేస్తున్నావు నువ్వైతే ఇప్పుడు. సంచారమే నేను చెప్తున్నా సార్, నీకు మంచిగా ఉండదు ఇప్పుడు. బాగుందా? నువ్వు ఇప్పించినావు ఆ విషయం. సినిమా ఇన్స్టాగ్రామ్ డైలాగ్ ఏం తప్పలేదు అనుకో అసలు. నువ్వు కూడా కొంచెం తిను. నాకేం వద్దు, నాకు బెటర్. నేను పడేసి చెప్తున్నాను, చిరాకు లేపి కొత్త స్పూన్ తో పెడతాం. ఆమె ఏడుస్తుంది. నీకు ఏమైనా మజాక్ అనిపిస్తుందా బాబులు? మజాక్ ఎందుకు మాలే? ఇప్పుడు ఆమె నవ్వుతుంది మాలే. అయితే నవ్వుతే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రాంక్ అని వదిలేసవచ్చు కదా. ఓ పట్టి తినిపించి ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేయాలి? ఆయన సైడ్ అయిపోయిందేమో ఇప్పుడు, అవి నా సైడ్ కాదు. ఇవే కూడా ఇట్లా అవుతుంది అని చెప్పి నాకు తెలియలేదు. తిని తిని నిజం. నేను చెప్తున్నా అలా చేయకని చెప్పి ఎందుకు చేస్తున్నావు అట్లా? నీకేమైనా మజాక్ అవుతుందా? నీకు పెడతా. ఏమొద్దు నాకు, కొంచెం స్పూన్తో పెడతా. ఏడుస్తుంది ఏమే ఏడుస్తుంది కాదు, ఏమంటాం ప్రాంకులు ఇట్లనే ఉంటాయి. ఉన్నది ఒక డిష్ అంటే దాన్ని కూడా చింపేసే ఇప్పుడు. జూమ్ చేయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పోనీ ఏడవకు, వదిలేసి. సరే ఓని వదిలేసాయి కదా, చెప్పు. ప్రాంక్ అని చెప్పి ప్రాంక్ అని చెప్తున్నాం కదా మేము కూడా. నాన్నేం తింటది ఇక, ఇగో నాన్నేం తింటా, నువ్వు తినిగా. అవసరం లేదు నాకు ప్రాంక్, ఇది అంతే. నేను జస్ట్ అట్లా ఇంకా తింటున్నాం, అయిపోయింది. ప్రాంక్ అయిపోయింది. వీడియో కూడా అయిపోయింది. గాయస్ చూస్తున్నాడు కదా, మనతో ప్రాంకులు చేసా, మనతో ప్రాంకులు చేసి ఎట్లా ఉంటాయి ఏడవాలి. మేము ఎట్లా వచ్చినావు ఇక్కడికి? కనిపిస్తలేవు నువ్వు ఆడ కెమెరాలో. నువ్వే ఆన్ చేసినావు వీడియోలో, మళ్ళీ నువ్వే మాట్లాడు ఇప్పుడు. మాట్లాడు. ఏం అవసరం లేదు వీడియోలు, ప్రాంక్లు అవసరం లేదు. అయిపోయింది. నువ్వే వీడియో స్టార్ట్ చేసినావు మళ్ళీ. అయిపోయింది అంతా. ఇది మొత్తం వంశే చేసిండు. చేయమంటే నువ్వు నా ఫ్రెండ్ కదా, అట్లా చేస్తావు అంటే చెప్పిన ఇట్లా చేద్దాం అట్లా చెయ్యొద్దు. నువ్వు నా ఫ్రెండ్ కదా, వంశీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఆయన చెప్పినట్టు చేస్తున్నావు. పోనీ ఇంకా పాపం చిన్నపిల్ల పాపమా?
అంటే నీకు ఇంపార్టెంట్ ఫస్ట్ వంశీకి ఇస్తున్నాను నువ్వే ఇంపార్టెంట్ మళ్ళీ ఆయన సైడ్ ఎట్లా తీసుకున్నావు చేద్దాం ఎంతైనా ఇద్దరు ఒకటే కదా అదే ఆమె యాక్టింగ్ చేసినా అని చెప్పింది కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? జస్ట్ అట్లా నార్మల్ గా హెల్ప్ మేము- చేసిన వంశీకి అంతే జస్ట్ ఇట్లా ప్రాంక్ అయిపోయిందని చెప్పినప్పుడు వచ్చేసచ్చు ఇంత దూరం ఎందుకు ప్లాన్ చేసారు నన్ను ఏడిపించేదాకా గాయస్ ఆమె ఏడుస్తా అని చెప్పి అనుకోలే. ఆమె ఎంతగానం ఎందుకు మరి అంతగానం తీసుకుంటున్నావు? మరి ఎందుకు అంతగానం చేసినావు నేను చెప్పినా కదా ప్రాంక్ అయిపోయిందని చెప్పి ఉద్దేశం ఇంత హర్ట్ అవుతుంది అనుకుంటే అసలు చేయకపోతుంది బయట అంటే తెలిసి కూడా చాలా హర్ట్ అవుతుంది. దీనికి తెలియాలా కదా ఎట్లుంటుందా? తెలిసింది నాకు. తెలిసింది కదా, మంచిగా తెలిసిందా? బాగుందా? సో గాయస్ నేనే చెప్పిన ఈమెకి ఇట్లా వీళ్ళకి చెప్పు, వీళ్ళకి ఫోన్ చేయ అని చెప్పి చెప్పిన శ్వేతకి. ఈమె చెప్పేసి మేము యాక్టింగ్ చేసేసినాం. సో వీ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ హియర్. ఎగ్జిక్యూటెడ్ ఇయర్. ఇంకా ఇంకా ఏడుస్తుంది గాయస్. మేము పోనీ అయిపోయిందని చెప్పినా కదా, వదిలేసే ఇక వదిలేసే టాపిక్ వదిలేసే. నార్మల్ నవ్వు 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 నవ్వదా మేము? నవ్వు నవ్వు. అయిపోయింది కదా ప్రాంక్ అని చెప్పి నువ్వు ఆఫ్ చేయ మళ్ళీ కెమెరా ఇంకేం చేస్తున్నావు అయిపోయింది నీకు తెలియాలా కదా, నువ్వే ఆన్ నువ్వు చూసుకో చేయించావు పోయి. కదా కెమెరా. మళ్ళీ చెప్పు కదా. నువ్వే చెప్పు, మళ్ళీ కెమెరా తీసుకొని వెళ్ళిపోమని. నీ ఫోనే కదా. బంద్ చేయ బాబు కెమెరా అయిపోయింది ప్రాంక్ దీంతోనే అంత ఎండ్ అయిపోయింది పెట్టేసి ఇంకా కెమెరా ఆఫ్ చేసి మస్తు అయిపోయింది దీంతోనే ఎందుకు ఎండ్ అయిపోయింది? ఏడ్పించేదాకా పెట్టుకున్నావు కదా అయిపోయింది ప్రాంక్ నేను చేసినా నువ్వు చేసినావు అయిపోయింది ప్రాంక్ ఇంకెంత తీస్తావు ఇంకా తీసుకోవద్దు సాగా తీస్తావు ఇంకా ఏడ్పిస్తావు నన్ను మళ్ళీ ఎండ్ ఎందుకు అంటున్నావు? మళ్ళీ అయిపోయింది ప్రాంక్ ఇది దాకా ఎండ్ అని ప్రాంక్ ఎండ్ అని చెప్పా. ప్రాంక్ ఎండ్ అని చెప్పినావు మళ్ళా నువ్వేమనుకున్నావు ఇప్పుడేమో ఎండ్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రాంక్ అని చెప్పినా నేను సో గైస్ ఇది దాకానే ప్రాంక్ అయిపోయింది వంశీ నాతో చేసి నేను వంశీతో చేసిన అయిపోయింది